మరొకసారి ఫండింగ్ కి సిద్ధమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాడు టాటా కంపెనీ నుండి మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు ఎంజీ ఎక్స్క్లూజివ్ వెన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. ఈ ఎంజీ ఎక్స్క్లూజివ్ వెన్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కార్ లో కొన్ని అప్డేట్స్ అయితే చేశారనమాట. ప్రీవియస్ గా లాంచ్ చేసిన వెన్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కార్ తో పోల్చుకున్నట్లయితే అడిషనల్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 17,24,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే బ్యాటరీ సర్వీస్ కింద అయితే మాత్రం 12,24,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బుకింగ్ ప్రైస్ చూసినట్లయితే 11,000 రూపాయలతో ఎవరైనా కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి డ్యూయల్ టోన్ ఎవరీ మరియు బ్లాక్ ఇంటీరియర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా పెనరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, ఇతర స్మార్ట్ ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఒక్కసారి ఛార్జ్ పెడితే 449 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 52 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎలక్ట్రిక్ కార్ ను ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఈ 2,000 కోట్ల రూపాయలను ఉపయోగించి భారతదేశ వ్యాప్తంగా 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఈ 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ముఖ్యంగా 50 హైవే కారిడార్స్ దగ్గర అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నారు అనమాట. దీని గురించి ఒక డీటెయిల్ వీడియో మన ఈవీ కుర్రాడ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ అయితే ఎకా మొబిలిటీ వాళ్ళకి ARIA వాళ్ళు సర్టిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. PLI స్కీమ్ కోసం అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎకా మొబిలిటీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ బస్సులను అయితే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు బస్సులకు సంబంధించి రిలేటెడ్ గా ఎడిషనల్ ఇన్సెంటివ్ కూడా రాబోతుంది. నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPOకి వెళ్ళిన తర్వాత మరొకసారి ఫండ్ రైజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు అనమాట. తాజాగా వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. 1,700 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు ఫండ్ రైజ్ చేయడం కోసం అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే సిద్ధమవుతున్నారు. ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో లోన్స్ పరంగా కానివ్వండి, NCDs పరంగా కానివ్వండి, ఈ ఫండ్స్ అయితే రేజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన రీస్ట్రక్చరైజేషన్ కోసం అయితే ఈ ఫండ్స్ అయితే ఉపయోగించబోతున్నారు. నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక 8 నుండి 11 లక్షల రూపాయల ప్రైస్ టార్గెట్ చేసి ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ చేయబోతున్నారు అనమాట. వాస్తవానికి కొంచెం టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ మార్కెట్ వాల్యూ కొంచెం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా ఎంజీ సంబంధించిన వెన్సర్ ఈవీ హవా విపరీతంగా పెరగడంతో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆల్ట్రోస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ ని కాస్త డిలే చేస్తూ ప్రెసెంట్ వాళ్ళ మార్కెట్ షేర్ ని మరింత స్టేబిలైజ్ గా చేసుకోవడం కోసం, అంటే ఈవీ సెగ్మెంట్ లో వీళ్ళ మార్కెట్ వాటాన్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దానికి సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ ఏమి రీక్ అవ్వలేదు. కానీ వీళ్ళ టాటా రిలేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ థండర్ ప్లస్ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే టైప్ అయ్యారు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఏథర్ ఎనర్జీ సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవడానికి ఏథర్ గ్రిడ్ అయితే యూజ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు థండర్ ప్లస్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏథర్ సంబంధించిన కస్టమర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక థండర్ ప్లస్ సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా 140 వరకు థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇక మీదట ఏథర్ సంబంధించిన కస్టమర్స్ కి ఈ థండర్ ప్లస్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్స్ కూడా కనిపిస్తే అక్కడ కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీని అయితే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అయితే TVS మోటార్ కంపెనీ వాళ్ళు తమిళనాడులోని OOR క్యాబ్స్ వాళ్ళతో టైప్ అవడం జరిగింది అనమాట. TVS కంపెనీ వాళ్ళు అయితే ఈ OOR క్యాబ్స్ వాళ్ళకి 500 TVS సంబంధించిన కింగ్ EV మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోలను అయితే సప్లై చేయబోతున్నారు. ఇది B2B పర్పస్ సంబంధించిన పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీ మనలో చాలా మంది తెలిసి ఉంటుంది, TVS సంబంధించిన కింగ్ EV మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోలు 179 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 9.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో 11 కిలోవాట్ పీక్ పవర్ PMSM మోటార్ కూడా యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ తీసుకున్నట్లయితే 60 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ ఆటోని ఫాస్ట్ గా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. 2 గంటల 15 నిమిషాల్లోనే 0 to 80% అయితే ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఎక్సికామ్ కంపెనీ వాళ్ళు హార్మోనీ డైరెక్ట్ 2.1 ఒక ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశారనమాట. మరి హార్మోనీ డైరెక్ట్ 2.1 ప్లాట్ఫామ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక ఛార్జింగ్ స్టేషన్స్ ఆపరేట్ చేసే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో దీన్ని క్లౌడ్ తో కనెక్ట్ చేస్తారనమాట ఎక్సికామ్ కంపెనీ వాళ్ళు. సో దీన్ని కనెక్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఉపయోగం ఏంటంటే, సో సెన్సార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి వస్తూ ఉంటుంది. దాని ద్వారా మరింత యాక్యురేట్ గా ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ OTA అప్గ్రేడ్స్ లాంటివి కూడా వీళ్ళు చేసుకోవచ్చు అనమాట. అలానే వీళ్ళు హార్మోనిక్ కనెక్ట్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అనమాట. సో ఇది ఎవరైతే వీళ్ళు మెయింటెనెన్స్ రిలేటెడ్ లాంటి అవసరం అవుతాయో దాన్ని ఆటోమేటిక్ గా AI సిస్టమ్ తో మానిటర్ చేసి ఎప్పుడైతే అవసరం అవుతుందో ఒక అలర్ట్ ని కూడా మొబైల్ యాప్ కి అయితే పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ అనేది హ్యుండై మోటార్స్ కంపెనీ వాళ్ళు తాజాగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రోబోట్ చార్జర్ అయితే డెవలప్ చేశారనమాట. అంటే ఇక్కడ వీళ్ళ హ్యుండై సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ ని చార్జ్ చేయడం కోసం మనుషులు
మిషన్ కాకుండా డైరెక్ట్ రోబోట్ ఆర్మ్ లాంటిది ఉంటుంది అనమాట. అదే వెళ్ళి డైరెక్ట్ గా ఛార్జింగ్ గన్ తీసుకొచ్చి కార్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. దీన్ని ఆటోమేటిక్ ఛార్జింగ్ రోబోట్ అనే ఒక షార్ట్ ఫామ్ లో ఐసీఆర్ అని పిలుస్తారు. ఇది ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే వీళ్ళు టెస్టింగ్ అయితే చేసుకుంటున్నారు. హ్యుండై కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ పెట్టి ఎంత యాక్యురేట్ గా ఏ టెక్నాలజీతో ఇది ఛార్జింగ్ చేస్తుందనే సమాచారాన్ని కూడా వీళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో మనం ఛార్జింగ్ స్టేషన్ వద్ద రోబోలు కూడా చూడొచ్చు. రోబోసే గన్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ కార్స్ ని ఛార్జింగ్ కూడా చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే నిసాన్ కంపెనీ వాళ్ళు మిక్రా అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 408 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 52 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. అలానే ఇందులో 326 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మోటార్ కెపాసిటీ పరంగా 90 కిలోవాట్లు 110 కిలోవాట్ల 2 వేరియంట్స్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకురాబోతున్నారు. వచ్చే సంవత్సరం యూరోప్ మార్కెట్ లో అయితే నిసాన్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఇటువంటి లేటెస్ట్ టీవీ కార్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.